హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు. సో ఈరోజు మనకు మంచి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్, జాబ్ ఇన్ఫో అనమాట. సో చూద్దాం మరి. మనకు వచ్చేసి ఇది మనకు యాదాద్రి భువనగిరి జిల్లా బుదాన్ పోచంపల్లి మండలంలో అయితే మనకు ఈ యొక్క ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది. సో దీని గురించి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మరి ఏం ఉద్యోగాలు ఉన్నాయి, మరి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, ఎవరు ఎలిజిబుల్, సో మరి దానికి సంబంధించినటువంటి లాస్ట్ డేట్ ఎప్పుడు, స్టార్టింగ్ డేట్ ఎప్పుడు, ఇవన్నీ విషయాలు కూడా స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో వీడియోని అయితే చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఎందుకంటే చాలా మంది లింక్స్ ఎక్కడ అడుగుతున్నారు, దీని డీటెయిల్స్ అవి అడుగుతున్నారు. సో క్లియర్ గా కంప్లీట్ గా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఇంకేమైనా ఉంటే కామెంట్ బాక్స్ పిన్ చేయండి, కామెంట్ కి నేను రెస్పాన్స్ ఇస్తాను. సో డైరెక్ట్ వీడియోకి వెళ్ళిపోతాం లేట్ చేయకుండా. నా స్మాల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఇంకా ఎవరైనా నా ఛానల్ కానీ వీడియోస్ చూస్తున్న కొత్త వ్యూవర్స్ ఉంటే కంపల్సరీ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉంటే బెల్ బటన్ క్లిక్ చేసి పెట్టుకోండి. ఇంట్రెస్ట్ ఉంటే వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. లేదు నాకు సపోర్ట్ చేయాలనుకుంటే నా ఛానల్ పక్కన బ్లూ కలర్ లో జాయిన్ బటన్ ఉంటుంది, నా ఛానల్లో జాయిన్ అయ్యి కూడా మీకు సపోర్ట్ చేయొచ్చు. సో డైరెక్ట్ వీడియోకి వెళ్దామా. సో మనకి యాదాద్రి భువనగిరి జిల్లా బుదాన్ పోచంపల్లిలో అయితే ఉద్యోగాలు ఉన్నాయి. సో చూద్దాం మరి ఏం ఉద్యోగాలు, మరి ఎవరు చూసుకుందాం. సో మీకు అందరికి తెలుసు, మనకు యాదాద్రి భువనగిరి జిల్లాలకు సంబంధించినటువంటి బుదాన్ పోచంపల్లి ఉంది కదా. సో మనకి ఇక్కడ అయితే ఈ యొక్క ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది. సో ఈ ఉద్యోగాలు కూడా మనకు వచ్చేసి లైబ్రరీయన్ పోస్టులకు అయితే వీళ్ళు సో మరి ఏం పోస్టులు అంటే లైబ్రరీయన్ పోస్టులకు అయితే వీళ్ళైతే మనకు సో అప్లికేషన్లు అయితే తీసుకుంటున్నారు. ఓకే, లైబ్రరీయన్ పోస్టులకు అనమాట. సో దీని డీటెయిల్స్ అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా. మరి ఏమేమి ఉద్యోగాలు ఉన్నాయి, సో మరి ఎవరు అప్లికేషన్ చేసుకోవచ్చు అనేది కూడా సో చూద్దాం. సో చూసుకుంటే మనకు వచ్చేసి మెయిన్గా ఇది ఎక్కడంటే మనకు యాదాద్రి భువనగిరి జిల్లా బుదాన్ పోచంపల్లి మండలంలో ఉన్నటువంటి మనకు అక్కడైతే ఉన్నాయి. సో చూసుకుందాం. అక్కడ ఉన్నటువంటి దేశ్ముఖి గ్రామంలో గల ఉన్నటువంటి దేశ్ముఖి అనే గ్రామం ఉంది. ఓకేనా. సో ఈ యొక్క గ్రామంలో ఉన్నటువంటి మనకు తెలంగాణ సాంఘిక సంక్షేమ సైనిక మహిళా ఆర్మీ డిగ్రీ కళాశాల. ఓకేనా. మనకు తెలంగాణ సాంఘిక సంక్షేమ మనకు సైనిక అంటే ఆర్మీ మహిళా డిగ్రీ కాలేజ్ ఉంది కదా. సో దీనిలో అయితే మనకు ఈ యొక్క లైబ్రరీయన్ పోస్టులకు అయితే వీళ్ళు దరఖాస్తులను అయితే స్వీకరిస్తున్నట్లు ఈ యొక్క ప్రిన్సిపల్, ఈ కళాశాల ప్రిన్సిపల్ మనకు శ్రీలత గారు అయితే తెలపడం అయితే జరిగింది. ఓకేనా. శ్రీలత గారు మనకు చెప్పడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. సో దీనికి సంబంధించినటువంటి మరి ఈ యొక్క ఉద్యోగాలకి ఎవరు అప్లికేషన్ చేసుకోవచ్చు, ఎవరు ఎలిజిబిలిటీ చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ గుర్తుపెట్టుకోండి. సో దీనికి సంబంధించి పీజీతో పాటు పిహెచ్డి నెట్ సెట్ ఉత్తీర్ణ సాధించినటువంటి వాళ్ళు. సో పిహెచ్డి అండ్ గుర్తుపెట్టుకోండి, దీనికి సంబంధించినటువంటి పిహెచ్డి లేదనుకుంటే పీజీ లేదా నెట్. ఓకేనా. మనకు వచ్చేసి దీనికి సంబంధించినటువంటి సెట్. సో వీటితో అంటే మీ పాస్ అయి ఉండాలి, క్వాలిఫై ఉండాలి. ఓకేనా. ఉత్తీర్ణత సాధించి ఉండాలి. దీనితో పాటుగా మనకు బోధన అనుభవం కూడా ఉండాలి. ఓకేనా. బోధన సో అనుభవం ఉన్న వాళ్ళకైతే ఈ యొక్క ఎలిజిబిలిటీ ఉందని చెప్పేసి చెప్తున్నారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా. వాళ్ళకు ప్రాధాన్యత ఇస్తారు. సో కంపల్సరీ పీజీతో పాటుగా ఒక పిహెచ్డి, దాంతో విధంగా నెట్ సెట్ క్వాలిఫై ఉన్న వాళ్ళకి, అదేవిధంగా మనకు టీచింగ్ ఎక్స్పీరియన్స్ లో కూడా అనుభవం ఉన్న వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారని చెప్పేసి చెప్తున్నారు, గుర్తుపెట్టుకోండి. సో అర్హత కలిగినటువంటి మరి ఎవరు అప్లికేషన్ చేసుకోవాలి ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఓన్లీ ఫర్ ఇక్కడ మనకు వచ్చేసి ఉమెన్స్ మాత్రమే. ఓకేనా. ఉమెన్స్ మాత్రమే అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. ఉమెన్స్ మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి, వేరేటోళ్ళకైతే ఛాన్స్ లేదు, గుర్తుపెట్టుకోండి. ఓన్లీ ఫర్ ఉమెన్స్. సో ఇక్కడ మనకు ఉమెన్స్ మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలి, అది కూడా గుర్తుపెట్టుకోండి. మేల్ క్యాండిడేట్స్ అయితే నాట్ ఎలిజిబుల్. ఓకేనా, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో ఇంకొకటి ముఖ్య విషయం ఏంటంటే, ఇక్కడ దీనికి సంబంధించి మనకు కొన్ని మరి ఏమేమి తీసుకొని రావాలి, మీకు ఉన్నటువంటి విద్యార్హత సర్టిఫికెట్లతో పాటుగా మీకు సంబంధించినటువంటి అన్ని పత్రాలను కూడా తీసుకొని అయితే రావాల్సి ఉంటుంది అని చెప్పేసి చెప్తున్నారు, గుర్తుపెట్టుకోండి. సో దీనికి మీరు అప్లికేషన్ చేయడానికి చివరి తేదీ చూసుకుంటే మనకు వచ్చేసి లాస్ట్ డేట్, మరి దీనికి అప్లికేషన్ మనం ఎప్పుడు చేయాలి, దీనికి సంబంధించి చివరి తేదీ చూసుకుంటే మనకు వచ్చేసి సో చివరి తేదీ వచ్చేసి 15/6/2026 తేదీలోపు అయితే మీరు అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఇన్ టైం లోపు అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి. లాస్ట్ డేట్ ఓన్లీ ఫర్ ఉమెన్స్కి, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఉమెన్స్కి మాత్రమే ఈ యొక్క లైబ్రరీయన్ పోస్ట్ అయితే ఉండడం జరిగింది. ఓకేనా. సో మరి దీనికి సంబంధించినటువంటి మీ విద్యార్హత ఏమన్నా సర్టిఫికేట్ కూడా ఒకసారి క్యారీ చేయండి. సో మనకు వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చారు, వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా నేను ఇస్తున్నాను, గుర్తుపెట్టుకోండి. సో వీళ్ళని కాంటాక్ట్ చేయండి. ఇంకేమైనా డీటెయిల్స్ మనకు కావాలి అనుకుంటే వీళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. సో నెంబర్ వచ్చేసి మనకు 7306981947. సో ఈ యొక్క నెంబర్కి కాంటాక్ట్ చేయండి మీకు ఏమైనా ఫర్దర్ డీటెయిల్స్ కోసం. మరొక నెంబర్ కూడా ఇచ్చారు,
7995010687 ఈ యొక్క 2 నంబర్లకి కాంటాక్ట్ చేయండి. మీకు ఇంకా మరిన్ని వివరాలు అయితే మీకు తెలిసేటువంటి అవకాశం ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, 100% ఎవ్వరు మిస్ అవ్వద్దు. మనకు ఉమెన్స్కి మనకు యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్నటువంటి భూదాన్ పోచంపల్లిలో ఉన్నటువంటి తెలంగాణ సాంఘిక సంక్షేమ ఆర్మీ మహిళా డిగ్రీ కళాశాలలో మనకైతే లైబ్రరీయన్ పోస్టులకు అయితే వీళ్ళు అప్లికేషన్ స్వీకరిస్తున్నారు. ఓన్లీ ఫర్ ఉమెన్స్ నుంచి అనమాట. దీనికి సంబంధించి మీరు పీజీ కంప్లీట్ చేసి, పిహెచ్డీ కంప్లీట్ చేసి, నెట్ సెట్ క్వాలిఫై అండి, మీకు బోధన అనుభవం ఉన్నట్లయితే తప్పకుండా మీకే మంచి ఛాన్స్ ఉంటుంది. ఓన్లీ ఫర్ ఉమెన్స్ అనమాట. వేరే వాళ్ళు అప్లికేషన్ చేయడానికి ఛాన్సెస్ లేదు కాబట్టి ఇన్ టైం లోపు 15వ తారీఖు క్లాస్ డేట్ ఉంది కాబట్టి అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి. నాకు తెలిసినప్పుడు వీడియో చేస్తాను ఇమీడియట్లీ. సో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి, అస్సలు మిస్ అవ్వదు. ఓకేనా? ఇన్ఫర్మేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.